వీటినైతే మా దగ్గర కవ్వలని అంటారు. ఇవైతే మాకు చాలా చాలా ఎక్కువగా దొరుకుతాయి. వలకు తగిలిన కవ్వలైతే మేము ఈ విధంగా తీస్తాం బయటికి. మీకిప్పుడు కవ్వలు ఎలాగుంటదో ఒకసారి క్లోజ్ లుక్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. నాకైతే ఇవి ప్రతిరోజు పడుతూ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి. నేనైతే మీకు పంపిస్తాను. ఇదిగో చూసారు కదా! దీన్నైతే కవల అంటారు. వల నుంచి కవ్వలన్నీ మొత్తం తీసిన తర్వాత ఇలాగా బయట పడినవైతే వల మీద వేస్తాము. ఇలా మీకు చూపించేలాగా. చూసారు కదా! ఇలాగైతే దగ్గరేసి అయితే మేము కొలుస్తాము. కొలిసి గిన్నెల రూపంలో షావుకారులకైతే మేము అమ్ముతాము. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఎత్తుకొని వచ్చి ఒక దగ్గరికైతే వేస్తాము ఇలాగా. ఎవరైనా ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తెస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా! ఇలా దగ్గరికేసి మేమైతే అలా గిన్నెలో కొలుస్తాము. ఆ గిన్నెలతోటే మేము షావుకారులకైతే అమ్ముతాము. అన్ని చేపలు ఇలా దగ్గరికైతే వేసి షావుకారులకైతే అమ్ముతాము. చూపిస్తాను చూడండి. ఇదిగో వీళ్ళే షావుకారులు. మన దగ్గర కవ్వలు కొని వాటిని ఎక్స్‌పోర్ట్ చేస్తారు. అక్కడ కొలిసినలా ఎన్ని గిన్నెలైతే అన్ని గిన్నె మొత్తం నిండా కవ్వలు వేసి షావుకారులకి మేమైతే ఇస్తాము. వాళ్ళు పట్టుకొని వేరే దూరంగా వెళ్ళి ఎండేస్తారు. లేదంటే కొన్నిసార్లు డైరెక్ట్‌గానే ఎక్స్‌పోర్ట్ చేస్తారు. మీకు చూపిస్తాను చూడండి ఆ ప్లేస్ కూడాను. ఇదిగో వాళ్ళ వర్కర్స్ పట్టుకెళ్తున్నారు కదా! అదిగో అటు సైడ్ వెళ్ళి వాళ్ళు ఎక్స్‌పోర్ట్ అయితే చేస్తారు.